95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ పట్టణం గోవింద నామస్మరణతో మార్మోగుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వరుని ఆలయ నిర్మాణానికి అంగరంగ వైభవంగా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో విశేషమైన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మెదక్ కౌడిపల్లిలో ధాన్యం కొనుగోలు నిలిచిపోయాయి. దాంతో రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ట్రాక్టర్, ముళ్ల కంచెలు అడ్డుగా వేసిన రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పుష్ప 2 మూవీ ఆర్టిస్టులతో వెళ్తున్నటువంటి బస్సుకు ప్రమాదం జరిగింది. నార్కట్పల్లి వద్ద ఆర్టీసీ బస్సును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొన్నది. ట్రావెల్స్ బస్సులో ప్రయాణం చేస్తున్న పలువురు పుష్ప 2 మూవీ ఆర్టిస్టులకు గాయాలయ్యాయి. షూటింగ్ ముగించుకొని వస్తుండగా తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులో చిరుత సంచారం కలకలం రేపింది. తెల్లవారుజామున కార్మికులకు చిరుత కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. పోలవరం ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు ఆందోళనకు లోనవుతున్నారు. చిరుతను బంధించాలని వేడుకుంటున్నారు. హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎల్బీ నగర్లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ముందుగా ఓ గోదాంలో చెలరేగిన మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఇలా పక్కనే ఉన్న పాత కార్ల గ్యారేజీకి వ్యాపించినట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాపు సామాజిక వర్గాన్ని విమర్శించినట్లు వస్తున్న ప్రచారంపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. కొడాలి నాని మాట్లాడుతూ రాజకీయాల్లో చచ్చినా సరే కాపు సామాజిక వర్గాన్ని తాను విమర్శించనని అన్నారు. 2 దశాబ్దాల నా రాజకీయ గెలుపులో కాపు సోదరులు సగభాగమన్నారు. ఐటీడీపీ కట్లు పేస్టులు చేసి వదిలిన వీడియోపై జనసేన సైనికులు స్పందించారని అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. వైసీపీ కట్టిన ఫ్లెక్సీలను కూడా తొలగించాలన్న టీడీపీ నాయకుల మాటలను పోలీసులు పట్టించుకోలేదు. కేసులు పెడతామంటూ హెచ్చరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల పేరుతో వైసీపీ కట్టిన ఫ్లెక్సీల జోలికి పోలీసులు వెళ్లలేదు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం కేంద్రంలో పట్టపగలు డాబాపై వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్సీ బోదాటి రాధయ్య దౌర్జన్యానికి దిగారు. డాబాను ధ్వంసం చేసి కత్తులతో బెదిరించి వస్తువులను రోడ్లపై చెల్లాచెదురుగా వేసి పరారయ్యారు. గత 2 సంవత్సరాలుగా డాబా యజమాని వడ్డే వినయ్ కుమార్ స్థలాన్ని లీజుకు తీసుకుని నడుపుతున్నారు. శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ కేంద్రంలో జిఎస్ఎల్వి F-12 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. ఈ దృశ్యాన్ని చూడడానికి మదనపల్లి నుండి ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. బస్సులలో ప్రజలు ఆ కార్యక్రమాన్ని తిలకించేందుకు భారీగా వెళ్లారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు తగిన బుద్ధి చెప్పారని, మరలా ఇప్పుడు అనేక హామీలు ఇస్తూ ఉన్నారని, వాటిని ప్రజలు నమ్మి మోసపోవద్దని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వరప్రసాద్ కోరారు. పాత బస్తీలో కాదు, మీకు దమ్ముంటే చైనాలో సర్జికల్ స్ట్రైక్స్ చేయండి అంటూ బీజేపీకి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభలో ఓవైసీ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. నిజామాబాద్లో ఎవరూ ఊహించని ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉండే నేతలు ఎదురుపడి పలకరించుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఒకరినొకరు పలకరించుకున్నారు. అసలే ఢిల్లీ లిక్కర్ కేసులో తరచూ ఈ మధ్య బండి సంజయ్, కల్వకుంట్ల కవితను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. సికింద్రాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడింది. రైలు నుంచి జారి కింద పడిపోతున్న సమయంలో కానిస్టేబుల్ సనిత వెంటనే పక్కకు లాగి ప్రాణాలు కాపాడింది. కానిస్టేబుల్ చూపించినటువంటి సమయస్ఫూర్తికి ప్రయాణికులు అభినందించారు. సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్ షోరూంలో చోరీకి పాల్పడిన నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీకి పాల్పడిన సెక్యూరిటీ గార్డు యాకయ్య నుంచి 17 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. అనకాపల్లి జిల్లా వైకాపా పార్టీ అక్రమంగా నిర్మిస్తున్న కార్యాలయాన్ని తక్షణం తొలగించకపోతే నిరాహార దీక్షకు దిగుతామని మాజీ టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ హెచ్చరించారు. అనకాపల్లి జీవీఎంసీ 84వ వార్డు కేఎన్ఆర్ పేటలో నిర్మిస్తున్న అక్రమ పార్టీ కార్యాలయం తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ జోనల్ కార్యాలయం ఎదుట టీడీపీ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు.
సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జనసేన పార్టీ రాయలసీమ సమన్వయ కమిటీ సభ్యులు గంగారపు రామదాసు చౌదరి డిమాండ్ చేశారు. మదనపల్లె పట్టణ సమీపంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామదాసు చౌదరి మాట్లాడుతూ మదనపల్లె సమీపంలోని చెరువులకు రావాల్సిన నీటిని పెద్దిరెడ్డి కుటుంబం పొంగనూరుకు తరలించుకుపోతున్నారని ఆరోపించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలోని ఉన్న ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కళాశాల హాస్టల్లో విద్యార్థులు ఎగ్ రైస్, కర్డ్ రైస్ తిన్నారు. ఆ తర్వాత కాసేపటికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. నెల్లూరు జిల్లా నేలకూరు మండలం గొల్లపాలెం గ్రామంలో శ్రీ భగవాన్ శ్రీకృష్ణ సరస్వతి మాతా దేవాలయాలు శిలా విగ్రహ ధ్వజస్తంభముల ప్రతిష్టాపన త్రిదండి శ్రీమన్నారాయణ చినజీఆర్ స్వామి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఆక్వాజోన్ పరిధిలోని ఆక్వా రైతుల సమస్యలు పరిష్కారానికి మత్స్యశాఖ, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, ఆక్వా రైతులతో సమావేశం నిర్వహించామని, రైతులు తెలియజేసిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆక్వా రైతులు మరియు మత్స్యశాఖ, ఎలక్ట్రిసిటీ అధికారులతో ఆర్డీఓ కిరణ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. విశాఖ పోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు రోడ్డెక్కారు. పోర్టును కార్మికులు ముట్టడించారు. పెదగంట్యాడ జంక్షన్ నుంచి పోర్టు గేటు వరకు ర్యాలీగా వచ్చిన కార్మికులు ఆ తర్వాత పోర్టును దిగ్బంధించారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.